నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. మరి మన కొటేషన్ ప్లేస్లో మనం కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయబోతున్నామండి. దాని గురించి చెప్తాను. కరెంట్ అఫైర్స్కి సంబంధించి ముందు ఒక చిన్న విషయం చెప్పి అప్పుడు ఈ ప్రోగ్రామ్ ఏంటో చెప్తాను. మీరు గమనించుంటారు, లాస్ట్ మంత్లో 1 వీక్ ఆఫ్లైన్ సెషన్స్ ఉన్నాయని చెప్పేసి రెగ్యులర్గా వీడియోస్ చేయలేదు. ఆ 1 వీక్ కాస్త 3 వీక్స్ క్లాసెస్ పొడిగించబడ్డాయి. దాంతో ఆ పెండింగ్ నాకు కంప్లీట్ చేయడానికి ఇన్ని రోజులు పట్టింది. ఇప్పటికి కూడా ఇంకా మెయిన్స్ ఆన్సర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేయలేకపోతున్నాను. రెగ్యులర్గా చేయడానికి ఇంకా ఇబ్బందిగా ఉంది. అంటే ఎన్నో ఇయర్స్ నుంచి చదువుతూ చేస్తూ ఉన్నా సరే ఒక 2 వీక్స్ గ్యాప్ రాగానే ఇంకా ఎంతో పెండింగ్ పడిపోయింది అన్నటువంటి ఇది వచ్చేసింది. ఆ పెండింగ్ని క్లియర్ చేయడానికి ఇంత గ్యాప్ వచ్చింది. ఇది నాకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కళ్ళకి కూడా కరెంట్ అఫైర్స్లో ఉండే ప్రాబ్లం ఇదే. కరెంట్ అఫైర్స్ని కంప్లీట్ చేయడం, దాని రివిజన్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గా అందరికి అనిపిస్తూ ఉంటుంది. ఆల్రెడీ మనం యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించి ప్రాజెక్ట్ సేతు అనేది స్టార్ట్ చేసాం. దాని కింద 34 వీడియోలు ఆల్రెడీ చేసున్నాం. ఇంకొన్ని వీడియోస్ దాంట్లో చేయాల్సినవి ఉన్నాయి. ఈ కరెంట్ అఫైర్స్ వీడియోస్, ఈ పెండింగ్స్ క్లియర్ చేయడంతోనే టైం అంతా సెట్ అవుతుందన్నమాట. ఇంకా ఎక్కువ అనుకున్న వీడియోస్ ఇంకా కొన్ని చేయలేదు, ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. హిస్టరీలో వాటిలో అవి చేద్దాం. బట్ కరెంట్ అఫైర్స్ అయితే ఇంపార్టెంట్, అది అందరికీ తెలుసు. అందుకోసం 1 ఇయర్ కరెంట్ అఫైర్స్ సెప్టెంబర్ 2020 నుంచి ఈ ఆగస్ట్ 2021 వరకు 1 ఇయర్ కంప్లీట్గా 12 మంత్స్ కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసేలాగా యూట్యూబ్ వీడియోస్ మనం ప్లాన్ చేయడం జరిగింది. అటు ఇంగ్లీష్లోనూ ఇటు తెలుగులోనూ రెండిట్లోనూ యూట్యూబ్ వీడియోస్ ఉంటాయి. అవి మనం మన లా ఎక్సలెన్స్లో సివిల్స్ ప్రిపరేటరీ ఛానల్స్లో అప్లోడ్ చేస్తాం. ఒకవేళ ఆ వీడియోస్ చూశాక మీరు ఆ వీడియోస్కి సంబంధించి ఏదైనా క్వశ్చన్స్ టెస్ట్ సిరీస్ లాగా రాయాలంటే దానికి టెస్ట్ సిరీస్ అని సపరేట్గా ఉంది. దానికి నామినల్ ఫీజు ఒకటని పెట్టాము. ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి. వీటికి కొంత టెక్నికల్ కాస్ట్ అవుతుంది కాబట్టి టెస్ట్ సిరీస్కి. అదర్వైజ్ వీడియోస్ అయితే మనం రెగ్యులర్గా మనం ఎలాగైతే ప్రాజెక్ట్ సేతు వీడియోస్ చూస్తున్నారో అలా ఫ్రీగా వీడియోస్ అయితే చూడొచ్చు. పీడిఎఫ్ నోట్స్ అనేది కూడా పీడిఎఫ్ రూపంలో వీడియో డిస్క్రిప్షన్లోనే ఉంటుంది. టెస్ట్ రాయాలంటే మాత్రం దీంట్లో ఎన్రోల్ అయ్యి ఈ నెంబర్కైనా కాల్ చేసి లేదా దీంతో స్కాన్ చేసైనా టెస్ట్లు, ఈరోజు వీడియో అయిపోయిందంటే ఆ రోజే టెస్ట్ ఉంటుంది సాయంత్రం. అలాగా ఉంటుంది. 5th సెప్టెంబర్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. రైట్, కరెంట్ అఫైర్స్కి సంబంధించి క్విక్ రివిజన్ లాగా 12 డేస్లో 12 మంత్స్వి కంప్లీట్ చేసేసామంటే మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది కదా ఎగ్జామ్లో, ఇలా చదివాము ఏంటి అని చెప్పేసి. ఇంకొకటి, ఎప్పుడు కూడా 100% మనం చదివినవే వస్తాయని ఏమి ఉండదు. కాకపోతే మోస్ట్లీ బాగా హై ఈల్డింగ్ ఏరియాస్ ఏంటి అని అర్థం చేసుకొని వాటిని రివిజన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ స్కోర్స్ వచ్చేదానికి ఉంటుంది. ప్లస్ ఎగ్జామ్లో కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇంపార్టెంట్, అందుకోసం అన్నమాట. సరే, ముందుగా నేను నచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూసి ఆ తర్వాత వాళ్ళ ఆర్టికల్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేటప్పటికి స్ట్రెయిట్ ఆఫ్ మలక్కాకు సంబంధించి 2 స్టేట్మెంట్స్ ఇచ్చాము. ఆ రెండిట్లో ఏది కరెక్ట్ అన్నది చూడాలి మనం. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అన్నది ఇండియన్ ఓషన్ని సౌత్ చైనా సీని కనెక్ట్ చేస్తుందన్నారు. కరెక్టేనా? ఎస్. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అన్నటువంటిది మ్యారిటైమ్ సిల్క్ రోడ్ అనేటటువంటి దాంట్లో పార్ట్గా ఉంది. చైనీస్ కోస్ట్ నుంచి మొంబోసా అనేటటువంటి ప్లేస్ వరకు కనెక్ట్ చేసే మ్యారిటైమ్ సిల్క్ రోడ్లో ఆ మ్యారిటైమ్ సిల్క్ రూట్ అన్నది ఈ పర్టికులర్ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా గుండా వెళ్తుంది అంటున్నారు. వెళ్తుందా వెళ్ళదా? వెళ్తుంది. సో ఇది కరెక్టే, ఇది కరెక్టే, 2 కరెక్టే కాబట్టి ఆన్సర్ సి 1, 2. సెకండ్ క్వశ్చన్ చూడండి. రీసెంట్గా జీడిపి గ్రోత్ గురించి చదువుకున్నామా? ఆ కంటెక్స్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. బేస్ ఎఫెక్ట్ అని ఈ క్రింద వాటిలో దేన్ని పిలుస్తారు అంటున్నారు. డ్రాస్టిక్గా సప్లైలో తరుగుదల వస్తేనా, లేదా డిమాండ్ అనేటటువంటిది ఎకనామిక్ గ్రోత్ వల్ల పెరిగితేనా, లేదా ప్రైస్ లెవెల్స్ అనేటటువంటివి ప్రీవియస్ ఇయర్ క్యాలిక్యులేషన్ని బట్టి మార్పు భారీగా వస్తేనా? ఈ మూడిట్లో లేదా నన్ ఆఫ్ ది అబవ్, ఈ 4 ఏది కరెక్ట్ అంటారు? బేస్ ఎఫెక్ట్ అంటే సి అనేటటువంటిది. మనము Q1కి సంబంధించి లాస్ట్ ఇయర్ గ్రోత్ రేట్తో ఇయర్ గ్రోత్ రేట్ని కంపేర్ చేశారని చదువుకున్నాం కదా. సో ఆ కంటెక్స్లో బేస్ ఎఫెక్ట్ అనే పదం వచ్చింది. ప్రీవియస్లీ యూపీఎస్సీలో మనకు దీనికి సంబంధించి అడుగున్నారు, అందుకని ఈ క్వశ్చన్ ఇచ్చాం. ఆన్సర్ సి. రైట్, మరి మన ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దామా? జిఎస్టీ కలెక్షన్స్కి సంబంధించి
ఈ ఆగస్ట్ మంత్లో జిఎస్టీ కలెక్షన్స్ అనేటటువంటివి డిప్ అయ్యాయి. డిప్ అంటే తగ్గిపోయాయి. ఎప్పటితో కంపేర్ చేస్తే మామూలుగా ప్రతి మంత్ వచ్చేటటువంటి జిఎస్టీ కలెక్షన్స్తో పోలిస్తే డిప్ అనేది కనిపించింది. కానీ ఓవరాల్గా గ్రోత్ అనేటటువంటిది ఉంటుంది అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ చూస్తుంది అని చెప్తున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఓవరాల్గా జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనేటటువంటి దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు. దేనికోసం? ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో రిఫార్మ్స్ కోసం. పరోక్ష పన్ను అంటాం దీన్ని. సో ఈ ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఒక రిఫార్మేటివ్ మెజర్గా జిఎస్టీ అనేటటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఈ జిఎస్టీ అనేటటువంటిది ప్రతి నెల మనకి జిఎస్టీ నెట్వర్క్ అనేటటువంటి వెబ్సైట్ నుంచి దాని యొక్క డేటా మనకి తెలుస్తుంది. ఈ మంత్ ఎంత కలెక్షన్స్ అయ్యాయి ఏంటి అని చెప్పేసి. ఆ విధంగా మంత్లీ కలెక్షన్స్ చూసినప్పుడు ఓవరాల్గా జిఎస్టీ కలెక్షన్స్ అనేటటువంటి పడిపోయినాయి. సో లాస్ట్ ఇయర్ ఆగస్టు 2020తో పోలిస్తే ఇయర్ డిప్ అనేటటువంటిది అయింది. కాకపోతే ముందు జూన్తో పోల్చినా బెటర్గానే ఉంది. కానీ లాస్ట్ జూలైతో పోల్చినా సరే కొంత డిప్ అనేటటువంటిది అంటే గ్రోత్ అనేటటువంటిది అయితే పెరగడం జరిగింది. అయితే ఓవరాల్గా ఫైనాన్స్ మినిస్ట్రీ తగ్గడం జరిగింది. కానీ 1,00,000 crore అయితే దాటింది కదా, అంటే స్లోగా ఎకానమీ రికవరీ అవుతూ ఉంది అనే దానికి ఇది నిదర్శనంగా చెప్పచ్చు అన్నట్టుగా మన ఫినాన్స్ మినిస్ట్రీ చెప్పడం జరిగింది. మరి ఈ కంటెక్స్లో జిఎస్టీ పెరిగితే, జిఎస్టీ యొక్క విలువ పెరిగితే ఎకానమీ రికవర్ ఎందుకు అవుతున్నట్టండి? గమనించండి, ఎకానమీలో కాన్సెప్చువల్ క్లారిటీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ట్యాక్స్ పెరుగుతుంది అంటే దాని మీనింగ్ వస్తువులు సేవల మీద కదా, అంటే ప్రొడక్షన్ పెరిగితేనే కదా అండి ట్యాక్స్ పెరిగేది. ప్రొడక్షన్ పెరుగుతూ ఉంది అంటే ఓవరాల్ ప్రొడక్షన్నేనా మనం జీడిపి అనేది. అంటే ట్యాక్స్ పెరుగుతూ ఉంది అంటే ట్యాక్స్ రేట్ సేమ్గా ఉండి ఓవరాల్ ట్యాక్స్ అమౌంట్ పెరుగుతూ ఉంది అంటే ప్రొడక్షన్ పెరుగుతూ ఉన్నట్టు, దాని రిజల్ట్ జీడిపి పెరుగుతూ ఉన్నట్టు. అందుకే ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది అంటే ఎకానమీ బాగా పర్ఫామ్ చేస్తుంది అని మనం చెప్పచ్చు అన్నమాట. సరే, మరి జీడిపి గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటే ఏంటో చూడండి. 101వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దీన్ని తీసుకొని రావడం జరిగింది 2016లో. ఆ తర్వాత జిఎస్టీ కంపెన్సేషన్ చట్టము అని, సిజిఎస్టీ చట్టము అని, ఐజిఎస్టీ చట్టము అని, ఎస్జిఎస్టీ చట్టం అని మనకి జిఎస్టీ అనేది ఇంటర్ స్టేట్కి సంబంధించింది. అయితే ఐజిఎస్టీ మిగిలిన జిఎస్టీని 2 కాంపోనెంట్స్గా, సెంట్రల్ వాటాని సిజిఎస్టీ అని, స్టేట్ యొక్క వాటాని ఎస్జిఎస్టీ అని పిలుస్తాం. ఇలా 3 చట్టాలను తీసుకొని వచ్చి 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నాం. మరి ఈ కంటెక్స్లో జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఆర్టికల్ 279A కింద తీసుకొచ్చారు. సరే, ఆ విధంగా ఈ జిఎస్టీ కౌన్సిల్ అనేటటువంటిది జిఎస్టీకి సంబంధించినటువంటి రేట్స్ని నిర్ణయించడం దగ్గర నుంచి అన్ని రకాల ఇంపార్టెంట్ విషయాలు జిఎస్టీకి సంబంధించినవన్నీ కూడా అదే నిర్ణయిస్తుంది. దానికి చైర్మన్గా ఫినాన్స్ మినిస్టర్ ఉంటారు. రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఫైనాన్స్ మినిస్టర్స్ ఎవరైతే నామినేట్ చేయబడతారో వాళ్ళందరూ రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీకి సంబంధించిన వాళ్ళందరూ దీంట్లో మెంబర్స్గా ఉంటారు. సరే, మరి జిఎస్టీ అనేటటువంటిది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్. దీన్ని వాల్యూ యాడెడ్ ట్యాక్స్ అని కూడా పిలుస్తాము. ఇది ఒక డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ఏంటి? ఏ స్టేట్లో అయితే ఆ వస్తువు కానీ సర్వీస్ కానీ కొనబడుతుందో, డెస్టినేషన్ అంటే కొనబడినటువంటి ప్లేస్, కొనబడుతుందో అక్కడ ట్యాక్స్ కట్టాలి. అందుకే దీన్ని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అని పిలుస్తాము. ఇందాకన్నట్టు 3 కాంపోనెంట్స్. మామూలుగా ఒకే రాష్ట్రంలో ట్రేడ్ జరిగితే హాఫ్ సెంటర్కి, హాఫ్ స్టేట్కి వెళ్తుంది. అదే 2 రాష్ట్రాల మధ్య ట్రేడ్ జరిగితే హాఫ్ సెంటర్కి, మిగిలిన హాఫ్ ఏ రాష్ట్రానికైతే వస్తువులు సేవలు డెలివర్ చేయబడతాయో, డెస్టినేషన్ ఉంటుందో దానికి ఆ ట్యాక్స్ వెళ్తుంది. మరి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, ప్రతి స్టేట్లోనూ అందరూ ట్యాక్స్ కట్టాల్సిన అక్కర్లా. ఇప్పుడు ఒక వస్తువు మీద ట్యాక్స్ కడితే నేను దాన్ని కొంత వాల్యూ అడిషన్ చేసి నేను నెక్స్ట్ వాళ్ళకి అమ్మాను అనుకోండి, వాళ్ళ ఆ వస్తువు మొత్తం ధర మీద ట్యాక్స్ కట్టాల్సిన అక్కర్లా. నేను ఆల్రెడీ వస్తువు మీద కట్టాను, వాళ్ళు ఎంత వాల్యూ యాడ్ చేశారో అంత దాని మీదే కట్టాలి. సో దాన్ని ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని పిలుస్తారు. జిఎస్టీ నెట్వర్క్ అనేది వెబ్సైట్, దాంట్లో జిఎస్టీ ఫైలింగ్ జరుగుతాయి. కంపోజిషన్ స్కీమ్, స్మాల్ ట్యాక్స్ పేయర్స్, ఎంఎస్ఎంఈస్ వీళ్ళు ప్రతి నెలా కట్టాల్సిన అక్కర్లేదు. వాళ్ళకి సపరేట్గా స్కీమ్ అనేటటువంటిది, అంటే క్వార్టర్లీ కానీ యాన్యువల్లీ కానీ అలా కట్టేలాగా స్కీమ్ ఉంటుందన్నమాట. మరి ఓవరాల్గా జిఎస్టీని తీసుకొని వస్తే సిటిజన్కి ప్రైస్ ఎఫిషియన్సీ ఉంటుందని, బిజినెస్కి ట్యాక్స్ సేవ్ అవుతాయని, గవర్నమెంట్కి మోర్ రెవెన్యూస్ వస్తాయని, ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్లో రిఫార్మ్స్ వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేశాము.
కానీ ఈ జిఎస్టీ అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో ఎన్నో రకాల సమస్యలు అనేటటువంటిది ఎదుర్కొంటూ ఉన్నాము. దీన్ని తీసుకొని వచ్చి ఇప్పటికీ 4 years కంప్లీట్ అయింది. అయినా సరే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జిఎస్టీ ఇంప్లిమెంటేషన్లోకి కంప్లీట్గా రాలేదు. కొన్ని రకాలైనటువంటి గ్యాప్స్ అయితే ఉన్నాయి. సరే, ఇది జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ అనేది పెరిగితే గ్రోత్ పెరుగుతుందని ఎందుకు అంటాము అన్న దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ గురించి. నెక్స్ట్ ఇష్యూ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటివి పెరుగుతూ ఉన్నాయి. కాకపోతే అనుకున్న విధంగానే ఎక్స్పెక్టెడ్గానే ఉన్నాయన్నారు. ఇంతకీ ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి? మనకి 1 డోసు 2 డోసు 2 డోసులు వ్యాక్సిన్స్ తీసుకోవాలి. 2 డోసుల వ్యాక్సిన్స్ తీసుకున్నా సరే అలాంటి వ్యక్తుల్లో కూడా మళ్ళీ ఇన్ఫెక్షన్ వస్తే ఆ వైరస్ బ్రేక్ త్రూ చేసింది, ఇమ్యూనిటీ అనే వాల్ని బ్రేక్ చేసి లోపలికి వెళ్ళింది అన్నట్టేనా? మామూలుగా వ్యాక్సిన్ తీసుకుంటే ఇమ్యూనిటీ బిల్డ్ అవ్వాలండి. అలా బిల్డ్ అవ్వాల్సినటువంటి ఇమ్యూనిటీని కూడా దాటుకొని వెళ్ళింది. అందుకే దాన్ని బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్ అని పిలుస్తారు. ఆ విధంగా డెల్టా వేరియంట్ వల్ల ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేవి బాగా పెరుగుతూ ఉన్నాయి. మిగిలినటువంటి అంటే బీటా, గామా వీటిలో కంటే డెల్టా వేరియంట్ అనేది వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళలో కూడా వస్తూ ఉంది. సో ఐసీఎంఆర్ ప్రకారం 4.5% ఉందని, అయితే ఇలా ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళలో డెత్స్ తక్కువగా ఉన్నాయని, బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేవి మైల్డ్గా ఉంటున్నాయని, వీటికి వ్యాక్సిన్స్ అనేటటువంటివి కనుగొనాలి. ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ కూడా రాకుండా ఉండాలి అంటే ఇప్పుడు ఎందుకు వస్తున్నట్టు? మామూలు కరోనా వైరస్కి మనం వ్యాక్సిన్ కనుక్కున్నాం, దాంట్లో వేరియంట్స్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. ఈ వేరియంట్స్కి తగ్గట్టుగా వ్యాక్సిన్స్ని కనుగొనగలిగితే అప్పుడు ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ని కూడా ఆపగలము. సిఎస్ఐఆర్ కానీ వివిధ ఇన్స్టిట్యూషన్స్ చేపట్టిన రీసెర్చ్లో కూడా ఇదొక ఛాలెంజే. కాకపోతే ఈ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఇప్పుడు వ్యాక్సిన్ వేసుకున్నా వస్తున్నాయి కదా, ఇంకెందుకు వేసుకోవడం అని అనుకుంటారు కొంతమంది. కానీ బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి వచ్చిన వాళ్ళలో దాని యొక్క ఇంపాక్ట్ మైల్డ్గా ఉంది. అంటే దాని మీనింగ్ వస్తుంది కానీ వాళ్ళు చనిపోవట్లేదు, సివియర్ హాస్పిటలైజేషన్ అక్కర్లేదు. అంటే ఇది మంచి పరిణామం అనే చెప్పుకోవచ్చా? సో ఆ విధంగా మనము బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి కదా అని వ్యాక్సిన్స్ ఆపకుండా వ్యాక్సిన్ డెలివరీని ఇంకా పెంచుకోవాలి. ఈ న్యూ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వ్యాక్సిన్స్ అనేవి, కొత్త వ్యాక్సిన్స్ అనేవి కనుగొనేలాగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి. ఇది దీనికి సంబంధించినటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటిది పాజిటివ్ జోన్లోకి వచ్చేసింది కదా అని ఇంకా సంబరపడిపోకూడదు. ఇంకా కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి, దానికి తగ్గట్టుగా గవర్నమెంట్ చర్యలు చేపట్టాలి అంటున్నారు. అసలు ఏంటి, ఏ విధంగా ఎకనామిక్ గ్రోత్ మళ్ళీ బాగొచ్చిందని ఎలా చెప్పగలుగుతున్నాం? మనకి ప్రతి క్వార్టర్కి అంటే ప్రతి 3 నెలలకు ఒకసారి ఎన్ఎస్ఓ అంటాం, నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అని. ఈ ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ అనేటటువంటిది మనకి డేటాను రిలీజ్ చేస్తూ ఉంటుంది, ఎంత గ్రోత్ ఉంది ఈ పర్టికులర్ క్వార్టర్లో అన్నట్టుగా. సో 2021-22 ఫినాన్షియల్ ఇయర్కి గాను 20.1% గ్రోత్ రేట్ ఉంది అని చెప్తున్నారు. ఎలాగండి ఇంత హ్యూజ్ స్కేల్లో గ్రోత్ రేట్ పాసిబుల్ అంటే, మనం ఎప్పుడూ కూడా జీడిపిని క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు పాయింట్ టు పాయింట్ క్యాలిక్యులేషన్ అంటాం. పాయింట్ టు పాయింట్ అంటే ఈ సంవత్సరం ఈ క్వార్టర్ యొక్క గ్రోత్ ఇది, లాస్ట్ ఇయర్ ఈ క్వార్టర్ యొక్క గ్రోత్ ఎంత. సో ఆ రెండింటినీ కంపేర్ చేస్తారు. అంటే 2020కి సంబంధించినటువంటి క్వార్టర్ 1ని 2021కి సంబంధించిన క్వార్టర్ 1ని కంపేర్ చేస్తారు. 2020లో క్వార్టర్ 1లో -24.4 గ్రోత్ రేట్. సో దాంతో పోలిస్తే ఈవెన్ కొంత ఎక్కువ ప్రొడక్షన్ కూడా పాజిటివ్గా కనిపిస్తుందా? సో ఆ ప్రొడక్షన్ అనేటటువంటిది ఈ క్వార్టర్లో కొంత పెరిగింది కాబట్టి ఇంత పాజిటివ్గా కనిపిస్తుంది. బట్ ఈ 20% అనేటటువంటి నంబర్ని చూసి చాలా పెద్ద గ్రోత్ అని అనుకోకూడదు. దీన్ని బేస్ ఎఫెక్ట్ అంటారు. అంటే బేస్ చాలా తక్కువ కాబట్టి, మైనస్లో ఉంది కాబట్టి దాంతో కంపేర్ చేస్తే బెటర్గా ఉంది అన్నట్టుగా చెప్తున్నాం. సరే, బాగుంది. మరి ఇక్కడ ఏమంటున్నారు, బేస్ ఎఫెక్ట్ వల్ల గ్రోత్ అనేది బాగానే ఉంది కానీ ఓవరాల్గా లాస్ట్ క్వార్టర్లో గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అనేటటువంటి తగ్గింది. ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటే మనము ఇండివిజువల్ హౌస్ హోల్డ్స్ మనం చేసేటటువంటి కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అంటున్నాం. ఈ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ అనేటటువంటి తగ్గింది. మరి ఎక్స్పెండిచర్ తగ్గితే ఏమవుతుందండి? అయితే ఏంటి, కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ తగ్గితే దాన్ని ఏమన్నా అంత సీరియస్ మ్యాటర్గా పరిగణించాలా? అవును. ఎందుకని?
ఎందుకనంటే ఇప్పుడు ఖర్చు అనేటటువంటిది ఎక్స్పెండిచర్ తగ్గడం అంటే ఏంటండి, వాళ్ళ నుంచి వచ్చే డిమాండ్ అనేది తగ్గినట్టేనా? సో డిమాండ్ అనేటటువంటి తగ్గడం అంటే ఏంటి, దానికి ఇప్పుడు కొనుగోలు చేసేవాళ్ళు లేరు. సో కొనుగోలు చేసేవాళ్ళు లేరు అంటే దాని మీనింగ్ ఇంకెందుకు ప్రొడ్యూస్ చేయడం, ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. ప్రొడక్షన్ అనేది తగ్గితే దాన్ని తక్కువ ప్రొడ్యూస్ చేయాలి కాబట్టి ఎంప్లాయ్మెంట్ అనేటటువంటిది వస్తుందా, కొత్తగా రాదు, పాతవి కూడా తీసేస్తారు. ఎంప్లాయ్మెంట్ అనేటువంటిది లేకపోతే మనీ తగ్గిపోతుంది, మళ్ళీ వాళ్ళు తక్కువ ఖర్చు పెడతారు. ఇలాగ ఓవరాల్గా గ్రోత్ అనేది పడిపోతుంది, విషియస్ సైకిల్ అవుతుంది. అలా కాకుండా డిమాండ్ అనేది పెరిగితే అంటే ఎక్స్పెండిచర్ పెరిగితే డిమాండ్ పెరుగుతుంది, డిమాండ్ పెరిగితే ప్రొడక్షన్ పెరుగుతుంది, ఎక్కువ మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది, వాళ్ళకి శాలరీస్ ఇవన్నీ వస్తాయి. సో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి, మళ్ళీ ఖర్చు పెడతారు, మళ్ళీ డిమాండ్ పెరుగుతుంది, మళ్ళీ ప్రొడక్షన్ పెరుగుతుంది, మళ్ళీ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇలా పాజిటివ్ సైకిల్ అనేటటువంటిది వస్తుంది. దాన్నే వర్చువస్ సైకిల్ అంటారు. అంటే గవర్నమెంట్ అనేటటువంటిది తను ఎక్కువ ఖర్చు పెడుతూ ఈ వర్చువస్ సైకిల్లోకి గవర్నమెంట్ అనేటటువంటిది ఖర్చు పెట్టిన దాని ద్వారా ఎకానమీని తీసుకొని రాగలగాలి. ఓన్లీ ఇప్పుడు జీడిపి గ్రోత్ రేట్ ఇలా ఉంది కదా అని చెప్పేసి ఇది ఒకటే కాదు, గవర్నమెంట్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ని పెంచడం ప్రయారిటీగా పెట్టుకోవాలి. అంతేనా అండి? నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి మనకి లిబరలిజం, నేషనలిజం అనేటటువంటివి అసలు ఏ విధంగా ఉన్నాయి ఏషియా అనే కాంటినెంట్లో అంటున్నారు. మనకి 21వ శతాబ్దం అనేటటువంటిది 21st సెంచరీ అనేటటువంటిది ఏషియన్ సెంచరీ అని చెప్తారంటే ఏషియన్ దేశాలు ప్రామినెంట్ రోల్ని ప్లే చేయబోతున్నాయని. మనకి 18th 19th సెంచరీస్ అంతా యూరప్ రోల్ ప్లే చేసింది. 20th సెంచరీలో చాలా భాగం అమెరికా అంటే నార్త్ అమెరికాలో ఉన్న కంట్రీస్ మేజర్ రోల్ ప్లే చేశాయి. ఈ 21st సెంచరీ అనేటటువంటిది ఏషియన్ సెంచరీగా చెప్తుంటారు. అటు ఇండియా ఇటు చైనా రెండు. మరి వాటిలో అవి ఏ విధమైనటువంటి ఐడియాలజీస్ని ఫాలో అవుతున్నాయి? లిబరలిజం, నేషనలిజం అనే ప్రిన్సిపల్స్ వెస్ట్రన్ కంట్రీస్ బిలీవ్ చేస్తున్నటువంటి వాటినే మనము బిలీవ్ చేస్తున్నాం. ఇప్పుడు మనకి ఇండియాలో రవీంద్రనాథ్ ఠాగూర్ అంటారు, ఈ నేషనలిజం అనేటటువంటిది డివిజన్స్ని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు జాతి, కులం, మతం ఇవి ఎలాగైతే డివిజన్స్ని క్రియేట్ చేస్తాయో ఈ విధంగానే దేశం నేషనలిజం, ఇది మా జాతీయత అని చెప్పుకోవడం కూడా డివిజన్స్ని క్రియేట్ చేసేదే అన్నారు. సరే, మరి ఎక్స్ట్రీమ్ అల్ట్రా నేషనలిజం అనేటటువంటిది కరెక్టా? ఏ విధంగా ఈ నేషనలిజం, లిబరలిజం అనేది ఉండాలి? వెస్ట్రన్ నోషన్ ఆఫ్ లిబరలిజం, నేషనలిజం అనేటటువంటివి ఎంతవరకు ఏషియన్ కంట్రీస్కి సెట్ అవుతాయి? ఏషియన్ కంట్రీస్లో కల్చర్స్ అనేటటువంటివి చాలా డైవర్స్గా ఉన్నాయండి. ఇలాంటి డైవర్స్ కల్చర్స్, డైవర్స్ జాగ్రఫీస్, ఇలాంటి సందర్భంలో వెస్ట్రన్ మోడల్స్ని ఎందుకు ఫాలో అవ్వాలి? ఏమి ఆల్టర్నేటివ్ మోడల్స్ అనేటటువంటివి ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు వెస్ట్రన్ కంట్రీస్ అగ్రెసివ్ పాలసీస్ని, ఇంటర్ఫియరెన్స్ ఏదైనా ఉంటే ఇప్పుడు నేటో ఫోర్సెస్ చూడండి వచ్చి ఇంటర్వ్యూన్ అవుతాయి. నాన్ ఇంటర్ఫియరెన్స్ లాంటి మోడల్స్ ఫాలో అవ్వాలా? ఒకవేళ అని అసలు ఏం జరుగుతున్నా మనం చుట్టుపక్కల దేశాల్లో పట్టించుకోకుండా ఉండాలా? పట్టించుకోవాలా? పట్టించుకుంటే ఏ విధంగా పట్టించుకోవాలి? ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏమైంది? సో ఏ విధంగా మనం ఇవన్నీ చూడాలి? అది ఈ ఆలోచించాల్సిన విషయం. రెండు దేశాలు ఏషియన్ సెంచరీకి మూవ్ అవ్వాలంటే ఆలోచించాలి. మరి అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ ఎన్విరాన్మెంట్కి సంబంధించి నెట్ జీరో ఎమిషన్స్ అనేటటువంటి వాటికి ఇండియా కమిట్మెంట్ ఇవ్వాలి అన్నట్టుగా చెప్తున్నారు. మనకి నవంబర్ 2021లో స్కాట్లాండ్లోని గ్లాస్గో అనే ప్రాంతంలో యుఎన్ఎఫ్సిసికి సంబంధించినటువంటి 26వ COP జరగబోతుంది. దాన్ని COP కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ 26 అంటాము. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్, యుఎన్ఎఫ్సిసికి సంబంధించినటువంటి COP16 అన్నమాట. గ్లాస్గో అనేటటువంటి ప్రాంతంలో ఇది మనకు జరగబోతుంది. సో మరి ఈ కంటెక్స్లో ఇదిగోండి ఇక్కడ యుఎన్కి సంబంధించినటువంటి ఆస్ట్రేలియా యొక్క హై కమిషనర్ ఇండియా అనేటటువంటిది నెట్ జీరో ఎమిషన్స్కి కమిట్మెంట్ ఇవ్వాలి అంటున్నారు. ఓవరాల్గా 120 పైగా దేశాలు అనేటటువంటివి నెట్ జీరో ఎమిషన్స్ అనేటటువంటివి సాధించడానికి ప్రయత్నిస్తాము అన్నట్టుగా కమిట్మెంట్స్ ఇచ్చాయి. మరి ఇండియా కూడా కమిట్మెంట్ ఇస్తే బాగుంటుంది కదా. ఇండియా అనేది 3rd లార్జెస్ట్ ఎమిటర్ అంటున్నారు. చూడాలి. ఓవరాల్గా 50% గ్లోబల్ ఎకానమీకి సంబంధించిన కంట్రీస్ అన్నీ కూడా నెట్ జీరో ఎమిషన్స్ని 2050 కల్లా తీసుకొని వస్తా అన్న మాట ఇచ్చాయి. చైనా 2060 అంది. మరి ఈ కంటెక్స్లో ఇండియా అనేటటువంటిది కూడా ఎందుకు చేయకూడదు? ఈ కంటెక్స్లో ట్రేడ్ ఆఫ్ అంటే
ఎకానమీ అనేటటువంటిది చూడండి, ఎకానమీ అనేటటువంటి దాన్ని మేము డెవలప్మెంట్ వైపుగా చూసుకోవాలా, ఎన్విరాన్మెంట్ని చూసుకోవాలా? ఈ ట్రేడ్ ఆఫ్ లేదు. ఇప్పుడు ఎన్విరాన్మెంటే ఇంపార్టెంట్, దీన్ని ప్రొటెక్ట్ చేస్తేనే ఇది ఉంటుంది. యుఎన్ఎఫ్సిసి రిపోర్ట్ చూడండి, అర్జెంటుగా క్లైమేట్ చేంజ్ అనేది కనుక మనం చేయలేకపోతే ఈ గ్రోత్ ఇదంతా కూడా అయిపోయినట్టే, కోస్టల్ ఏరియాస్ అన్నీ మునిగిపోయినట్టే, వివిధ రకాలైనటువంటి ప్రాంతాలు ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్ని ఎదుర్కొంటాయి, గ్రోత్ అనేటటువంటిది పడిపోతుంది. సో ఇలాంటి కంటెక్స్లో ఇప్పుడు ఎన్నో టెక్నాలజీస్ వస్తున్నాయి, సోలార్ పవర్ అని, ఎలక్ట్రిక్ వెహికల్స్ అని. సో టెక్నాలజీని, ఫండింగ్ని వీటిని ఉపయోగించి ఎందుకు ఇండియా అనేటటువంటిది ముందంజలో ఉండకూడదు అని. దీనికి సంబంధించి ముందు వీడియోలో మనము ఇండియా ఆల్రెడీ చాలా అచీవ్ చేసింది, జీరో నెట్ ఎమిషన్స్ అనే దాన్ని ప్రామిస్ చేయకపోయినా సోలార్ ఎనర్జీ దగ్గర నుంచి నెట్ ఎమిషన్స్ వరకు ఎల్ఈడి బల్బ్స్ని తీసుకొని రావడం, ఉజలా స్కీమ్ అని ఇలా అన్నీ తీసుకొని వచ్చాం, చాలానే గ్రీన్ కమిట్మెంట్స్లో అచీవ్ చేసింది అని చదువుకున్నాం. ఈ వీడియోలో మరి ఆస్ట్రేలియా యొక్క హై కమిషనర్ ఇండియా అనేది మిగిలిన దేశాలలో అవుట్లయర్గా ఉండిపోకూడదు, మిగిలిన వాళ్ళందరూ ఒక పక్క నేను ఒక్కదాన్ని ఒక పక్క అలా ఉండకూడదు. మనకి రీసెంట్ ఐపీసీసీ రిపోర్ట్ ప్రకారం ఈవెన్ మనం అందరం కూడా ముందుగా ఇచ్చిన కమిట్మెంట్స్ని పాటించినా సరే 2050 కల్లా మనము అనుకున్నటువంటి గోల్స్ని అచీవ్ చేయలేము. అల్టిమేట్లీ 2100 కల్లా అనుకున్న టార్గెట్ని రీచ్ అవ్వలేకపోవచ్చు. సో ఈ కంటెక్స్లో నెట్ జీరో ఎమిషన్స్కి ఇండియా కూడా కాంట్రిబ్యూట్ చేయాలి, దానికి తగ్గట్టుగా టెక్నాలజీస్, ఫండ్స్ ఇవి గ్యాదర్ చేసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. ఒకసారి నెట్ జీరో ఎమిషన్స్ అంటే ఏంటో చూడండి. ఓవరాల్గా ఎమిషన్స్ని కట్ చేయడము, లేదా ఎమిషన్స్ ఉన్నా దాన్ని అబ్జార్బ్ చేసుకునేటటువంటి న్యాచురల్గా ఎమిషన్స్ని అబ్జార్బ్ చేసుకోవాలంటే ఫారెస్ట్ కవర్ అనేటటువంటిది పెరగాలి, లేదా కొన్ని రకాల ఆర్టిఫిషియల్ మెథడ్స్ అనేటటువంటివి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జియో ఇంజనీరింగ్ మెథడ్స్ అంటారు. అలాంటి జియో ఇంజనీరింగ్ మెథడ్స్ని తీసుకొని రావడం కానీ ఇలాగా ఏదో ఒకటి అనేటటువంటిది మనం చేయగలగాలి. అప్పుడు మాత్రమే నెట్ జీరో ఎమిషన్స్ని అచీవ్ చేయగలము. ఓవరాల్ జిహెచ్జి ఎమిషన్స్ని మనం కంట్రోల్ చేసి 2 డిగ్రీల సెనారియోకి తీసుకొని రావాలి 2100వ సంవత్సరం కల్లా. దానికి సంబంధించి ఎకానమీని డీకార్బనైజ్ చేయాలి. డీకార్బనైజ్డ్ అంటే CO2 ఎమిషన్స్ లేకుండా ఉండడం కాదు, అబ్జార్ప్షన్స్ అనేటటువంటివి ఎమిషన్స్కి ఈక్వల్గా అవ్వాలి. దాన్ని డీకార్బనైజేషన్, నెట్ జీరో ఎమిషన్స్ అని పిలుస్తాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టర్మ్ అండి. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. మరి మైక్రో ఫైనాన్స్ అనేటటువంటి దానికి సంబంధించి హౌస్ హోల్డ్స్ ఇన్కమ్ అనేటటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఏ విధంగా మైక్రో ఫైనాన్స్కి సంబంధించిన క్లయింట్స్ని అసెస్ చేయాలి అన్న దానికోసం రీసెంట్గా ఆర్బీఐ అనేటటువంటిది మైక్రో ఫైనాన్స్ని ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అన్న దానికోసం ఒక డ్రాఫ్ట్ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేసింది. ఇంతకుముందు ఈ మైక్రో ఫైనాన్స్ సెక్టార్కి సంబంధించి ఏ విధంగా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ఏ విధంగా రెగ్యులేట్ చేయాలి అని మాల్గామ్ అనేటటువంటి కమిటీ అనేటటువంటి దాన్ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఆర్బీఐనే కొన్ని రూల్స్ని, గైడ్లైన్స్ని రిలీజ్ చేసింది. దాని ప్రకారం ఏమంటున్నారు, కొన్ని కామన్ సెట్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి ఉండాలి. ఎవరు మైక్రో లోన్స్ ఇచ్చినా సరే కామన్ సెట్ ఆఫ్ రూల్స్ అనేటటువంటి ఉండాలి. వాళ్ళకి ఒక హౌస్ హోల్డ్ ఇన్కమ్ లెట్సే నాకు ఇప్పుడు 10,000 జీతం వస్తుందంటే దాంట్లో 50% లోన్స్ అనేది ఇవ్వాలి, అంటే 5,000 ఇవ్వాలి. సో దానివల్ల ఇండెటెడ్నెస్ అనేది తగ్గుతుంది. ఇంట్రెస్ట్ రేట్ అనేటటువంటి దాన్ని, ఇంట్రెస్ట్ రేట్కి క్యాప్ అంటే ఒక లిమిట్ అనేది ఉండేటువంటిది ఉండేది. అలా కాకుండా ఇప్పుడు మల్టిపుల్ లెండింగ్ అనేటటువంటిది అలో చేయగలగాలి. మ్యాక్సిమం యావరేజ్ రేట్స్ ఎంత, మ్యాక్సిమం రేట్స్ ఎంత, మినిమం రేట్స్ ఎంత అని అందరూ కూడా ముందుగా చెప్పాలి. అప్పుడు ఎవరైతే తక్కువ రేట్కి ఇస్తున్నారు అనుకుంటానో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను లోన్ తెచ్చుకుంటానంతే కదా. అదేవిధంగా మైక్రో ఫైనాన్స్కి ఒక కామన్ డెఫినేషన్ని తీసుకొని రావాలి. ప్రీపేమెంట్ పెనాల్టీ అంటే ముందుగానే లోన్ని క్లోజ్ చేయాలి అనుకోండి, దానికి ఇప్పుడు పెనాల్టీ ఉంది, అలా లేకుండా తీసేయాలి. కొల్లేటరల్ అనేటటువంటి దాని రిక్వైర్మెంట్ తీసేయాలి. రీపేమెంట్ ఫ్రీక్వెన్సీ అంటే నేను 15 రోజులకైనా పే చేయొచ్చు, నెలకే చేయాల్సిన అక్కర్లేదు, అలా ఫ్రీక్వెన్సీని పెంచాలి. ఆ విధంగా కొన్ని గైడ్లైన్స్ అనేటటువంటి వాటిని ఆర్బీఐ తీసుకొచ్చింది. ఈ కంటెక్స్లో మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఎందుకు ఇంపార్టెంట్ అండి?
ఇందుకోసం ఆర్బీఐ ప్రతిసారి మీరు చూస్తే మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ గురించి ఎకానమీ కూడా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఫినాన్స్ మినిస్ట్రీ ఇవన్నీ కూడా ఎందుకంటారు, చిన్న మొత్తాల్లో లోన్స్ అనేటటువంటివి ఇస్తారు. మనకి లో ఇన్కమ్ గ్రూప్స్కి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి ఫినాన్షియల్ ఇంక్లూజన్, ఆర్థిక సమ్మిళిత్వము అంటారు. ఆ ఫినాన్షియల్గా ఇంక్లూజన్ అనేటటువంటిది రావడానికి ఈ మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అనేటటువంటివి సెంట్రల్ రోల్ని ప్లే చేస్తాయి. అందుకోసమే ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని అచీవ్ చేయాలన్నా, ఓవరాల్గా క్రెడిట్ గ్రోత్ అనేటటువంటిది పెరగాలి అన్నా, అందరికీ క్రెడిట్ యొక్క యాక్సెస్ పెరగాలన్నా మనకి మైక్రో ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ ఇంపార్టెంట్. వాటిలోనూ ఎస్పెషలీ లో ఇన్కమ్ గ్రూప్స్కి అందుకోసమే ఇంత ఇంపార్టెన్స్ అన్నమాట. ఓవర్ ఇండెటెడ్నెస్ని తగ్గించడం కోసం మరి ఎంత ఇన్కమ్ అని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, దానికి వివిధ రకాల మెథడ్స్ని యూజ్ చేసి ఇన్కమ్ ఎంత అనేటటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలి అని. లో ఇన్కమ్ గ్రూప్స్ ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, హై ఇన్కమ్ గ్రూప్స్ ఉంటే ఎలాగా, ఫినాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడర్స్ అంటే ఎవరైతే లోన్ ఇస్తున్నారో వాళ్ళు ఎలా తెలుస్తుంది, ఇప్పుడు వాళ్ళకి వచ్చే జీతంలో సగమే ఇవ్వమన్నావు, మరి ఎలా తెలుస్తుంది వాళ్ళకి ఎంత జీతం వస్తుందో, చాలా వరకు అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ కదా మన ఇండియాలో, దానికి వివిధ మెథడాలజీస్ వాడాలి అన్నదే ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ వ్యాక్సిన్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఏంటి అన్నటువంటిది. సో ఓవరాల్గా వ్యాక్సిన్స్ అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ వ్యాక్సిన్స్ అసలు ఎంతవరకు పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఇజ్రాయెల్ అనేటటువంటి దేశం ప్రపంచంలోనే చాలా వరకు మిగిలినటువంటి దేశాలన్నిటితో పోలిస్తే చాలా వరకు వాళ్ళకున్న పాపులేషన్ మొత్తానికి వ్యాక్సినేషన్ అందించారు. అయినా సరే అది 4th వేవ్లోకి వచ్చేసింది. అవునా, ఇజ్రాయెల్ అనే దేశంలో ఉండే పాపులేషన్ తక్కువ, ఉన్న వాళ్ళందరికీ వాళ్ళు ఫైజర్ వ్యాక్సిన్ అందించేశారు. సో అటువంటి టైంలో ఇన్ఫెక్షన్స్ అనే 16,000 వచ్చాయి. మరి అసలు వ్యాక్సిన్స్ యొక్క ఎఫెక్టివ్నెస్ ఎంత అన్న క్వశ్చన్ వచ్చింది. మనకి ఇమ్యూనిటీ అనేటటువంటిది వ్యాక్సిన్స్ దేన్ని బిల్డ్ చేస్తాయండి, ఇమ్యూనిటీ అంటారు. మన బాడీ అనేటటువంటిది ఒకవేళ ఆ ఇన్ఫెక్షన్ వచ్చినా తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని వస్తుంది. ఈ ఇమ్యూనిటీ అనేటటువంటిది 2 రకాల సోర్సెస్ ద్వారా వస్తుంది. ఒకటి న్యాచురల్ ఇమ్యూనిటీ అంటారు, రెండోది ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీ. మనకి ఇక్కడ ఇమ్యూనిటీ అనేటటువంటిది మనకి అక్వైర్డ్ ఇమ్యూనిటీ అంటే మన లైఫ్ టైంలో మనం తెచ్చుకోబడినటువంటిది. ఇన్నేట్ ఇమ్యూనిటీ బై బర్త్ వచ్చేది. ఇక్కడ కోవిడ్కి సంబంధించి ఓన్లీ అక్వైర్డ్ ఇమ్యూనిటీనే. అక్వైర్డ్ ఇమ్యూనిటీ అనేది మళ్ళీ న్యాచురల్, ఆర్టిఫిషియల్. న్యాచురల్ అంటే ఏంటి, మనకి ఇన్ఫెక్షన్ అనేటటువంటిది డైరెక్ట్గా న్యాచురల్ ఇన్ఫెక్షన్ అనేటటువంటిది వస్తుంది. ఆ ఇన్ఫెక్షన్కి రెస్పాన్స్గా మన బాడీ అనేది రెస్పాండ్ అయ్యి రికవర్ అయినప్పుడు మన బాడీలో యాంటీబాడీస్ అనేవి ఉత్పత్తి అవుతాయి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కొంటాం. దాన్ని న్యాచురల్ ఇమ్యూనిటీ అంటాం. అలా కాకుండా వ్యాక్సిన్ అనేటటువంటిది తీసుకుంటే కావాలని కొద్ది మొత్తంలో ఇన్ఫెక్షన్ని మన బాడీలోకి పంపిస్తాం. ఈ వ్యాక్సిన్ అనేటటువంటిది ఇమ్యూన్ సిస్టమ్ని యాక్టివేట్ చేస్తుంది. ఈ యాక్టివేట్ చేసినటువంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఒకవేళ నెక్స్ట్ నిజంగా ఇన్ఫెక్షన్ వచ్చినా దాన్ని అడ్డుకుంటుంది. సో ఆ విధంగా ఇమ్యూనిటీ న్యాచురల్, ఆర్టిఫిషియల్. ఇక్కడ ఏం చెప్తున్నారంటే న్యాచురల్గా ఇమ్యూనిటీ అంటే జబ్బు వచ్చి తగ్గిపోయిన వాళ్ళలో కంపారిటివ్లీ ఇమ్యూన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి ఆర్టిఫిషియల్ ఇమ్యూనిటీతో పోలిస్తే. ప్లస్ ఈ కరోనా వైరస్కి సంబంధించి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తున్నాయి. బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ అంటే ఏంటి, మనం వ్యాక్సిన్స్ ఏమో తీసుకుంటున్నాం, అయినా సరే 2 డోసెస్ తీసుకున్నా సరే మనకి ఇన్ఫెక్షన్స్ అనేటటువంటి వస్తున్నాయి. ఇలాంటి బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ వస్తున్నటువంటి టైంలో న్యాచురల్ ఇన్ఫెక్షన్ అనేది బెటర్గా ఉంటుంది, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ జపత్ అనేటటువంటి జాయింట్ ఎక్సర్సైజ్, మల్టీనేషనల్ ఎక్సర్సైజ్ అన్నమాట. రష్యాలోని నిజ్నీ అనేటటువంటి ప్రదేశంలో ఇది స్టార్ట్ అవబోతుంది. సో ఈ సెప్టెంబర్ 3 నుంచి 16 వరకు అన్నమాట. దానికి సంబంధించి మన ఇండియా తరపు నుంచి ఓవరాల్గా 200 మంది కంటింజెంట్ని పంపిస్తున్నామంటున్నారు. ఇక్కడ మనకి ఎప్పుడు కూడా ఇలాంటి జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ వచ్చినప్పుడు వీటిలో ఇవి గుర్తుపెట్టుకోవాలి. దాని పేరేంటి, అది ఏ ప్రాంతంలో జరగబోతుంది, ఏ దేశాలు, ఓవరాల్గా 17 దేశాలు వస్తున్నాయి. వాటిలో 9 పార్టిసిపేటింగ్ కంట్రీస్, ఇండియా పార్టిసిపేటింగ్ కంట్రీ. అవి కాకుండా 8 అనేది పార్టిసిపేట్ చేయవు, అబ్జర్వర్స్ మాత్రమే. వాటిలో చైనా, పాకిస్తాన్ అనేవి అబ్జర్వర్ దేశాలు, ఇండియా అనేది మెంబర్ కంట్రీ. ఈ జపద్ అనేటటువంటి ఎక్సర్సైజ్లో ఇదొక మల్టీనేషనల్, మల్టిపుల్ దేశాలు కలిసి పంపిస్తున్నవి. ఇదొక ఆర్మీ ఎక్సర్సైజ్. అందుకే 200 మంది ఆర్మ్డ్ పర్సనల్ మన యొక్క రష్యాకి వెళ్తున్నారు దీనికోసం అన్నట్టుగా చెప్తున్నారు.
నెక్స్ట్ ఇష్యూ మెస్సిలీనియస్ ఇష్యూస్కి సంబంధించి లదాఖ్ అనేది స్టేట్ బర్డ్ మరియు స్టేట్ యానిమల్గా కొన్నిటిని గుర్తించిందన్నారు. స్నో లెపర్డ్ అనేటటువంటి దాన్ని స్టేట్ యానిమల్గాను, బ్లాక్ నెక్డ్ క్రేన్ అంటారు, నల్లగా ఈ మెడ ఉండే క్రేన్ కొంగ, దాన్ని స్టేట్ బర్డ్గాను వాళ్ళు గుర్తించారు. స్టేట్ అంటే అది స్టేట్ కాదు కదా అండి, యూనియన్ టెరిటరీ కదా అని ఆ పేర్లు అలా పిలుస్తాం. స్టేట్ బర్డ్ అంటే రాష్ట్రీయ పక్షి, స్టేట్ యానిమల్ రాష్ట్రీయ జంతువు అన్నట్టుగా. మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ అనేటటువంటి యూనియన్ టెరిటరీ, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్ యూనియన్ టెరిటరీ ఇప్పుడు లదాఖ్ యూనియన్ టెరిటరీ, ఇవి రెండు, ఇంతకుముందు అవి రెండు కలిసి ఒకే స్టేట్గా ఉండేవి. దాన్ని జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రం అని పిలిచేవాళ్ళం. ఇప్పుడు రెండు యూనియన్ టెరిటరీస్ అయ్యాయి. జమ్మూ అండ్ కాశ్మీర్కి వచ్చేటప్పటికి హంగుల్ అంటారు, హంగుల్ అని అంటారు, అది కూడా ఒక టైప్ ఆఫ్ జింక్ అన్నమాట. అది రాష్ట్ర జంతువు అయితే లదాఖ్ అనేది స్నో లెపర్డ్ని రాష్ట్ర జంతువుగా తీసుకోవడం జరిగింది. ఇవి రెండు కూడా వల్నరబుల్ సిచ్యువేషన్లో ఉన్నాయి, వాటి సంఖ్య అనేటటువంటి తగ్గుతూ ఉంది. లదాఖ్లో ఈ బ్లాక్ నెక్డ్ క్రేన్స్ అనేటటువంటివి అక్కడ బుద్ధిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఆస్పీషియస్ అంటే చాలా మంచి శకునంగా పరిగణిస్తారనమాట ఆ జంతువులు అనేవి. స్నో లెపర్డ్స్ అనేటటువంటి వాటి యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది. అది IUC అని అంటారు, ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్, దాంట్లో వల్నరబుల్ లిస్ట్లో అనేటటువంటిది ఉంది. స్నో లెపర్డ్ మరియు దీన్ని రెండింటినీ స్టేట్ యానిమల్గా గుర్తించడం జరిగింది బైఫర్కేషన్ తర్వాత. చూడండి, IUCN స్టేటస్కి వచ్చేటప్పటికి రెండు కూడా వల్నరబులే. ఇలా బ్లాక్ నెక్డ్ క్రేన్ అనేటటువంటిది స్టేట్ బర్డ్ గాను, స్నో లెపర్డ్ అనేటటువంటి స్టేట్ యానిమల్ గాను గుర్తించారు. స్నో లెపర్డ్ అనేటటువంటిది దాని యొక్క రేంజ్ అనేటటువంటిది ఇదిగోండి ఈ ప్రాంతాలు, లదాఖ్, టిబెట్, మంగోలియా, చైనా, కజకిస్తాన్ ఈ ప్రాంతాలు ఎక్కువగా ఉంటుంది. స్నో లెపర్డ్ అనేటటువంటి జనరల్గా 3500 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తులోనే ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. లాస్ట్ 20 ఇయర్స్లో స్నో లెపర్డ్స్ యొక్క సంఖ్య భారీగా తగ్గిపోతూ ఉంది. అందుకోసం స్నో లెపర్డ్స్ని ప్రొటెక్ట్ చేయాలి అని ఆ సెంట్రల్ ఏషియన్ దేశాలు మరియు ఇండియా, చైనా ఇవన్నీ కలిసికట్టుగా స్నో లెపర్డ్ ప్రొటెక్షన్ కోసం సర్వే కూడా చేపట్టున్నాయి. దాన్ని ప్రొటెక్ట్ చేయాలి అన్నటువంటిది ఇక్కడ తీసుకుంటున్న మెజర్ అన్నమాట. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించింది. అసలు అమెరికా ఆఫ్ఘనిస్తాన్లో గత 20 సంవత్సరాల్లో ఏం అచీవ్ చేసినట్టు, దాని యొక్క అచీవ్మెంట్ ఏంటి అని ఎలా చెప్తాము? ఏం అచీవ్ చేసినట్టు ఆఫ్ఘనిస్తాన్లో అమెరికా అనేటటువంటిది? ఇప్పుడు వార్ ఆన్ టెర్రర్ అని వెళ్ళారండి. ఇప్పుడు 2001లో ఆ దేశం మీద టెర్రర్ అటాక్ జరిగింది. సో టెర్రరిజం మొత్తాన్ని రూపుమాపేస్తాము అని వెళ్ళారు, వార్ ఆన్ టెర్రర్ అని వెళ్ళారు. మరి అక్కడ వాళ్ళు వెళ్ళింది అప్పటికి తాలిబన్స్ రూల్లో ఉన్నారు. తాలిబన్స్ అనే వాళ్ళు అల్-ఖైదా అనే గ్రూప్కి సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పి తాలిబాన్ రెజ్యూమ్ని పడగొట్టేసి అల్-ఖైదా ఫోర్సెస్ని విచ్ఛిన్నం చేశారు. కానీ బిన్ లాడెన్ ఆఫ్ఘనిస్తాన్లో లేడు, పాకిస్తాన్లో ఉన్నాడు. సరే అలా చేశారు. అలా చేసిన తర్వాత అల్టిమేట్గా ఏమర్థమైంది, ఇక్కడ కాదు మరి అని కాన్స్టిట్యూషన్ అనేది వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో అల్-ఖైదా ఫోర్సెస్ని విచ్ఛిన్నం చేయగానే రాలేదు. 2004లో చేసేసారు, రాలేదు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నారు. అంటే మేము అక్కడ గవర్నమెంట్ని ఫామ్ చేస్తాం, డెమోక్రసీని ఫామ్ చేస్తాం, స్ట్రెంగ్తెన్ చేస్తాం, ఇలా అన్నీ చెప్పారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, మేము వచ్చింది ఓన్లీ టెర్రర్ మీద వార్ కోసమే, మా పని అయిపోయింది, ఇంకా ఆఫ్ఘనిస్తాన్ ప్రొటెక్షన్ ఆఫ్ఘాన్సే చూసుకోవాలి అంటున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకున్నారు టెర్రర్ మీదే వార్ అయితే అన్నది ఇప్పుడు క్వశ్చన్గా మారింది. సో ఈ కంటెక్స్లో జో బైడెన్ చెప్తున్నారు, మేము వచ్చింది అల్-ఖైదా కోసం, దాని పని పెట్టాం, వెళ్ళిపోతున్నామని. కానీ వాళ్ళు అల్-ఖైదా కోసమే వచ్చింటే ఇన్ని సంవత్సరాలు ఉండేవాళ్ళు కాదు కదా. సో ఇప్పుడు చూడండి, వాళ్ళు వెళ్తున్న టైంకి ఇంకా టెర్రర్ గ్రూప్స్ దాంట్లో పెరిగాయి తప్ప తగ్గాయా? హక్కానీ నెట్వర్క్ అయితేనేమి, ఐసిస్ కే అనేటటువంటిది అయితేనేమి, కానీ ఇవన్నీ కానీ పెరిగాయా తగ్గినాయా అండి? సో ఈ కంటెక్స్ట్లో ఏం అచీవ్ చేసింది, చాలా $1 ట్రిలియన్ మనీ పోయింది, మనుషులు చచ్చిపోయారు, ఇంత టైం అనేది స్పెండ్ చేసింది. సో ఈ కంటెక్స్లో ఇన్స్టెబిలిటీ అనేటటువంటిది అక్కడ అల్టిమేట్గా మిగలడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి శ్రీలంక అనేటటువంటిది ఎకనామిక్ ఎమర్జెన్సీ అనేదాన్ని డిక్లేర్ చేసింది. మన కంట్రీలో కూడా కాన్స్టిట్యూషన్లో ఎకనామిక్ ఎమర్జెన్సీ అనేది ఉంది, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అంటాం. ఇప్పటివరకు మనం ఎప్పుడు డిక్లేర్ చేయలేదు. సో వీళ్ళు ఇక్కడ ఫుడ్ షార్టేజెస్ అనేటటువంటివి వచ్చాయి అన్న దానికోసం ఎకనామిక్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేయడం జరిగింది. దేశంలో ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరుగుతూ ఉంది. ఆ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది పెరగడం వల్ల, ఎందుకు ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మామూలుగా
వాళ్ళ దేశానికి మేజర్ రెవెన్యూ అనేటటువంటిది టూరిజం, ఇవన్నీ ఫారిన్ కరెన్సీ. కానీ అది ఈ కరోనా టైంలో బాగా పడిపోయింది. దాంతో వాళ్ళు ఏది ఇంపోర్ట్ చేసుకోవాలన్నా ఇంతకుముందు డాలర్స్ ఎక్కువ వచ్చే, ఇప్పుడు రావట్లా. సో వీళ్ళు డిమాండ్ ఎక్కువ పెరిగింది వాటికి. దాంతో డొమెస్టిక్ కరెన్సీ అనేటటువంటి దాని యొక్క వాల్యూ పడిపోయింది. ఎప్పుడైతే డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ ఫారిన్ కరెన్సీతో పడిపోవడం మొదలుపెట్టిందో ప్రతిదీ కూడా కాస్ట్లీ అయిపోయింది. దాంతో ఫుడ్ ఇన్ఫ్లేషన్ అనేటటువంటిది రావడం మొదలుపెట్టింది. ఆ ఫుడ్ ఇన్ఫ్లేషన్ ఆహారంలో ఉండేటటువంటి ఆహారంకి సంబంధించి ఇన్ఫ్లేషన్ పెరిగింది. దాంతో ఎసెన్షియల్ ఐటమ్స్ వాటి యొక్క ప్రైసెస్ని కంట్రోల్ చేయాలి, వాటికి రావాల్సినటువంటి ఫారిన్ కరెన్సీని రాబట్టుకోవాలి. ఈ కంటెక్స్లో ఆర్మ్ ఫోర్సెస్కి మరియు అఫీషియల్స్కి అన్లిమిటెడ్ పవర్స్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది, వీటిని ఎసెన్షియల్ సర్వీసెస్ని మెయింటైన్ చేయడంలో. మరి ఆ విధంగా శ్రీలంకలో ఎకనామిక్ ఎమర్జెన్సీ అనేటటువంటిది ఇంపోజ్ చేశారు. దేనివల్ల అర్థమైందా? కోవిడ్ కష్టాలన్నమాట ఇవన్నీ కూడా. కోవిడ్ దాని రిజల్టెంట్. నెక్స్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించింది. ఆగస్ట్ మంత్కి సంబంధించి పిఎంఐ పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అనేటటువంటిది రికవరీ అనేటటువంటిది స్లోగా తగ్గుతూ ఉంది అన్నట్టుగా అన్నారు. అంటే ఏంటి? పిఎంఐ అనేటటువంటి స్కోర్ అనేటటువంటిది మనకి 0 నుంచి 100 వరకు క్యాలిక్యులేట్ చేస్తారండి. ఆ 0 నుంచి 100 వరకు క్యాలిక్యులేట్ చేసే దాంట్లో జూలైలో 55% ఉంటే ఇప్పుడు అది 52%కే ఉంది. అంటే ఈ మధ్యలో ఉంటుంది. 50+ ఉందనుకోండి రికవరీ ఉంది అని చెప్తాం, 50- ఉందనుకోండి రికవరీ తక్కువ అని చెప్తాం. మరి ఇక్కడ 50+ ఉంది, 50+ ఉంది. కానీ 55 ఉండేది 52కే వచ్చింది. అంటే స్లోగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో ఆగస్టులో దాని యొక్క వేగం తగ్గింది అని చెప్పుకోవచ్చా? ఇంతకీ పిఎంఐ అంటే ఏంటో చూద్దాం. పర్చేజర్స్ మేనేజర్స్ ఇండెక్స్ అని పిలుస్తాము. పిఎంఐ అనేటటువంటిది మ్యానుఫ్యాక్చరింగ్ మరియు సర్వీసెస్ రెండింటికి సంబంధించి ఇండికేటర్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చూస్తుంది అయితే మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి 0 నుంచి 100 వరకు స్కోర్ ఉంటుంది. అబవ్ 0 ఉంటే ఎకానమీ గ్రోత్ లాస్ట్ మంత్తో పోలిస్తే మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ బాగున్నట్టు, బిలో 100 ఉంది అంటే మ్యానుఫ్యాక్చరింగ్ తగ్గినట్టు, 50 ఉంది అంటే చేంజ్ ఏమీ లేనట్టు. సో ఇప్పుడు పిఎంఐ అనేటటువంటి దాన్ని ప్రీవియస్ మంత్తో చూస్తాము. ఇక్కడ కరెంట్ మరియు ఫ్యూచర్ బిజినెస్ కండిషన్స్ ఎలా ఉన్నాయన్న చూసి వాళ్ళ యొక్క ఒపీనియన్స్ని బేస్ చేసుకొని తీసుకుంటారనమాట. సో ఇది ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ని మాత్రమే కవర్ చేస్తుంది, అందుకే ఇది ఇంపార్టెంట్ అండి. ప్రైవేట్ సెక్టార్నే కవర్ చేస్తుంది, పబ్లిక్ సెక్టార్ని కవర్ చేయట్లా. ఈ పాయింట్ ఇంపార్టెంట్, ప్రిలిమ్స్లో అడగచ్చు. పిఎంఐ ఓన్లీ ప్రైవేట్ సెక్టార్ని కవర్ చేస్తుందా, పబ్లిక్ సెక్టార్ని కూడా కవర్ చేస్తుందా, దాని యొక్క పరిధి ఏమిటి, ఇలాగ క్వశ్చన్స్ దీని నుంచి మనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇష్యూ పాలిటిక్స్ సంబంధించినటువంటిది. సుప్రీంకోర్టు యొక్క సిజేఐ కమ్యూనల్ కంటెంట్ ఏదైతే ఉందో మీడియాలో అది దేశం యొక్క పరువును తీసేస్తుంది, అసలు దేశం యొక్క ఓవరాల్గా నేమ్ని ఫేమ్ని పాడు చేస్తుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎన్నో ఉన్నాయి, మరి వాటికి అకౌంటబిలిటీ లేకుంటే ఎలాగా? ఇప్పుడు ఒకళ్ళ మీద ఇష్టం వచ్చిన కామెంట్ రాశారు, ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు షేర్ చేశారు, ఫేక్ ఇంకొకటో. సో దానికి నార్మల్ పీపుల్కి ఏంటి రిడ్రెస్సల్ ఏంటి? బాగా పవర్ఫుల్ పీపుల్కి మాత్రమే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేటటువంటివి అకౌంటబుల్గా ఉంటాయా? మిగిలిన వాళ్ళు ఏమైపోయినా పట్టించుకోవా? వాళ్ళ ప్రైవసీ కానీ వీటన్నిటితో సంబంధం లేదా? ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవుతుంది, కొంత కమ్యూనల్ కంటెంట్ అనేటటువంటి స్ప్రెడ్ అవుతుంది. వాట్సాప్ వీటిలో మనం అసలు ఏం వచ్చిందో కూడా చూసుకోం, దాన్ని ఇష్టం వచ్చినట్టుగా షేర్ చేసుకుంటూ వెళ్తాం. సో మరి ఈ కంటెక్స్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అకౌంటబిలిటీ అనేది లేదు. మరి అకౌంటబిలిటీ ఎలా తీసుకొని రావాలి? ప్రతి వ్యవస్థకి పవర్ అనేటటువంటిది ఎప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీతో పాటు వస్తుంది. విత్ గ్రేటర్ పవర్ కమ్స్ గ్రేటర్ రెస్పాన్సిబిలిటీ అంటాం. సో పవర్తో పాటు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి అంత డెమోక్రటిక్ కంట్రీస్నే కంట్రోల్ చేయగలిగేలాంటి లేదా దాంట్లో ఓటర్స్ యొక్క చాయిసెస్ని వీటిని ఇన్ఫ్లుయెన్స్ చేసే పవర్ ఉన్నప్పుడు ఆ పవర్కి ఈక్వల్గా వాటికి రెస్పాన్సిబిలిటీ ఉండాలి కదా. మరి అవి ఎందుకు అకౌంటబుల్గా ఉండట్లేదు? ఆ అకౌంటబిలిటీ కోసం ఏమైనా మనకి కొన్ని రెగ్యులేషన్స్ అనేటటువంటి ఉన్నాయా లేవా? ఇలాగా సిజేఐ మరి గవర్నమెంట్ని అడగడం జరిగింది. సోషల్ మీడియాని మరి రెగ్యులేట్ చేయమా? ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చిన కామెంట్స్ ఇష్టం వచ్చినట్టుగా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతూ ఇష్టం వచ్చిన పోస్టులు షేర్ చేస్తూ ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి సంబంధించి వాళ్ళ రైట్స్ని ప్రొటెక్ట్ చేసేది ఎవరు? ఇవన్నీ కూడా ఇష్యూస్ అన్నమాట. వీటిని మరి ఏం చేస్తారు అన్నట్టుగా అడుగుతున్నారు.
నెక్స్ట్ ఇష్యూ, ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఆరిజిన్ అయ్యే టెర్రర్ అనేది మాకు ఒక కన్సర్న్ అన్నట్టుగా చెప్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ అనేటటువంటిది మనకు తెలుసు, అక్కడ ఏం జరుగుతుందో. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ కంట్రోల్ అనేటటువంటిది ఉంది. ఈ కంటెక్స్లో రీసెంట్గా దోహాలో మన ఇండియాకి సంబంధించినటువంటి వాళ్ళు తాలిబాన్ రిప్రజెంటేటివ్స్తో సమావేశమయ్యారు. సో ఆ కంటెక్స్లో తాలిబాన్ నుంచి ఎమనేట్ అయ్యే టెర్రర్, అక్కడి నుంచి స్పాన్సర్ చేయబడే టెర్రర్ మా దేశానికి థ్రెట్ అన్నట్టుగా వాళ్ళతో డిస్కస్ చేశాం అన్నట్టుగా అన్నారు. అయితే హక్కానీ నెట్వర్క్ అనే దాని గురించి అయితే ఏమీ మాట్లాడలేదు అన్నారు. హక్కానీ నెట్వర్క్ అనేది మన ఇండియన్ ఎంబసీ మీద అటాక్స్ జరిపింది. 2008లో ఇండియన్ డిప్లొమాట్స్ అనేటటువంటి వాళ్ళు చనిపోయారు. లాస్ట్ ఇయర్ గురుద్వారా, కాబుల్లోని గురుద్వారా మీద అటాక్స్ అనేవి జరిపారు. వాళ్ళు ఇస్లామిక్ స్టేట్కి సపోర్ట్గా ఉన్నారు. మరి హక్కానీ నెట్వర్క్ అనేది తాలిబాన్స్కి కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కంటెక్స్లో మరి వీళ్ళు పెద్ద ముప్పు అయినప్పుడు, తాలిబాన్స్కి వీళ్ళు అలీగా ఉన్నప్పుడు ఏ విధంగా తాలిబాన్స్ రూల్ మనకి సెక్యూరిటీని కల్పిస్తుందండి? అదే ఇప్పుడు మనం ఎక్స్ప్రెస్ చేసిన డౌటు. కాకపోతే ఆ నేమ్ని స్పెసిఫిక్గా మనకి ఎక్స్ప్రెస్ చేయకుండా ఈ విధంగా టెర్రర్ అనేది ఏదైతే ఎమనేట్ అవుతుందో అది మాకు థ్రెట్ అండి అన్నట్టుగా చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇష్యూ, బయో బ్రిక్స్ అంటున్నారు. అంటే బయోలాజికల్ మెటీరియల్ నుంచి, ప్లాంట్ బేస్డ్ మెటీరియల్ వీటి నుంచి తీసుకున్నటువంటి వాటితో బ్రిక్స్, ఇటుకలు లాంటివి ఏర్పాటు చేసి వాటితో కన్స్ట్రక్షన్ అనమాట. అగ్రికల్చరల్ వేస్ట్ ఉంటుందా, ఇప్పుడు చెత్త పీచు అదంతా ఉంటుందా, వాటిని బాగా కంప్రెస్ చేసి బ్రిక్స్ లాగా తయారు చేయడం. మరి దీనివల్ల ఫార్మర్స్కి అడిషనల్ ఇన్కమ్ వస్తుందా? వస్తుంది. ప్లస్ ఇవి హీట్ని తక్కువ జనరేట్ చేస్తాయి. హీట్ జనరేషన్ అంటే ఇప్పుడు వీటిని ఇలా రూఫ్గా వాడామనుకోండి, హీట్ జనరేషన్ తక్కువ, కానీ తడిచిపోతే, అందుకని పైన సిమెంట్ పూత అనేది పూస్తారు. పైన సిమెంట్ పూత పూసి ఈ బయోబ్రిక్స్ అనేటటువంటిది వాడడం. దీన్ని మనకి ఐఐటి హైదరాబాద్ అనేటటువంటి దాంట్లో మొట్టమొదటి ప్రోటోటైప్ పెట్టడం జరిగింది. బిల్డ్ అనే ప్రోగ్రామ్ కింద బోల్డ్ అండ్ యూనిక్ ఐడియా లీడర్షిప్ డెవలప్మెంట్ అనేటటువంటి దాని కింద, బిల్డ్ అనేటటువంటి దాని కింద ఈ విధమైనటువంటి దాన్ని తీసుకొని రావడం జరిగింది. చూడండి, ఒకవైపు ఫార్మర్స్కి అగ్రికల్చరల్ వేస్ట్, దాన్ని బర్న్ చేయాల్సిన అవసరం ఉండదు, దాని నుంచి అడిషనల్ ఇన్కమ్ ఉంటుంది. రెండో వైపు మనకి బ్రిక్స్ ఇవి వస్తాయి, సస్టైనబుల్గా ఉంటుంది, టెంపరేచర్స్ తగ్గుతాయి, అంటే కూలింగ్ ఎఫెక్ట్ అనేటటువంటిది రిక్వైర్మెంట్ అనేది తగ్గుతుంది. సో క్లైమేట్ చేంజ్, గ్లోబల్ వార్మింగ్ టైంలో ఇలాంటివి హెల్ప్ అవుతాయి, అవునా కాదా? సో అన్ని రకాలుగాను ఇవి హెల్ప్ అవుతాయి మనకి. నెక్స్ట్ ఇష్యూ, హిమాలయాస్కి సంబంధించినటువంటిది. ఇక్కడ ఇది లాస్ట్ 3-4 డేస్గా చదువుతూనే ఉన్నామండి. మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అన్న దాని కింద హిమాలయాస్ అన్నటువంటివి ఫ్రజైల్ ఎకోసిస్టమ్స్. ఎందుకు హిమాలయాస్ అనేటటువంటి ఫ్రజైల్ ఎకోసిస్టమ్స్? ఒకటి, జియోలాజికల్గా అక్కడ సీజ్మికల్లీ యాక్టివ్, అంటే ఎర్త్క్వేక్స్ వచ్చేటటువంటి జోన్ అన్నమాట అది. సో సీజ్మికల్లీ యాక్టివ్ జోను, సో అది ఒకటో రీజన్. రెండోది వచ్చేటప్పటికి హిమాలయాస్లో వివిధ రకాల ప్రాజెక్ట్స్, డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేటటువంటివి ఇన్స్టెబిలిటీని తీసుకొస్తున్నాయి. మూడోది, అక్కడ సెడిమెంటరీ రాక్స్ ఎక్కువ. సో ఈ సెడిమెంటరీ డిపాజిషన్స్ ఇవేవైతే ఉన్నాయో అవి ఫ్లాష్ ఫ్లడ్స్ ఇలా వచ్చినప్పుడు, క్యూములోనింబస్ క్లౌడ్స్ ఇలా ఫామ్ అయ్యి ఫ్లాష్ ఫ్లడ్స్కి వాటికి దారి తీస్తున్నాయి. సడన్గా ఈ మట్టంతా కొట్టుకొని వస్తుంది, సడన్ ఫ్లడ్స్ వస్తున్నాయి. ఇవన్నీ ఉన్నప్పుడు మరి ఏ విధంగా ఇలాంటి హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ వాటికి అలో చేస్తారు? హైడ్రో పవర్ ప్రాజెక్ట్స్ని వాటిని అలో చేయడం అనేటటువంటిది ఇక్కడ ఉన్నటువంటి ఫ్రజైల్ సిస్టంలో సస్టైనబుల్గా డెవలప్మెంట్ కిందికి రాదు. ఇది డిజాస్టర్ వల్నరబిలిటీని, రిస్క్ని పెంచుతుందే తప్ప తగ్గించదు. ప్లస్ మనకి క్లైమేట్ చేంజ్ అంటున్నారు, హిమాలయాస్ మీద, ఇండియన్ సబ్ కాంటినెంట్ మీద ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది అని రీసెంట్గా చెప్పబడినటువంటి ఐపీసీసీ రిపోర్ట్ చెప్పడం జరిగింది. మరి అటువంటి కంటెక్స్లో ఇటువంటి పాలసీస్ని వెనక్కి తీసుకోవాలి, అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ, నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్. పబ్లిక్ అసెట్స్ అనేటటువంటి వాటిని ఈ నేషనల్ మానిటైజేషన్ పైప్లైన్ అన్న దాంతో అమ్మేయడము లేదా లీజ్కి ఇవ్వడం అనేది కరెక్టేనా? మనకి అసెట్స్ని 2 రకాలుగా మానిటైజ్ చేయొచ్చండి. ఒకటి, డైరెక్ట్గా ప్రైవేటైజ్ చేయొచ్చు, అంటే ప్రైవేట్ వ్యక్తులకే ఇచ్చేయడం. రెండోది, టెంపరరీగా లీజ్కి ఇవ్వడం అన్నమాట. టెంపరరీగా లీజ్కి ఇవ్వడం. అయితే ఈ ఎన్ఎంపీ కింద గవర్నమెంట్ ఈ టెంపరరీ లీజ్కి ప్రయత్నిస్తుంది. అయితే ఇక్కడ 2 రకాల మెథడ్స్ అంది. ఏమేంటి? ఒకటి, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ ద్వారాను, లేదా బాండ్స్ని ఇష్యూ చేసి, ఇన్విట్స్ అని ఇలాగ బాండ్స్ని రిలీజ్ చేసి, REITs అని ఇలాగా బాండ్స్ని ఇష్యూ చేస్తారు కంపెనీస్ కావాలంటే, వాటి ద్వారా మనీ వస్తుంది, వాటిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకొస్తున్నారు. మరి టెంపరరీ మెథడ్ ద్వారా
ఇప్పుడు నాకు 10 రోజులకు లీజ్కి ఇస్తే అండి, నేను 10 సంవత్సరాలు లీజ్కి ఇస్తే నేను 15 సంవత్సరాలు ఉండే క్వాలిటీతో ఉండేంతగా ఎందుకు నిర్మిస్తాను ఇన్ఫ్రాస్ట్రక్చర్ని? ఆ 10 సంవత్సరాల లీజ్ వరకు ఉండేటట్టే నిర్మించుకుంటాను, ఆ తర్వాత ఉండదు అది కదా అండి. ఇప్పుడు కార్ రెంట్కి వాడుకునే దానికి ఓన్ కార్ని మెయింటైన్ చేసిన దానికి తేడా ఉంటుందా ఉండదా? అంటే ఇప్పుడు టెంపరీగా మీరు వాళ్ళకి ఇస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంగ్ టర్మ్లో ఎలా బిల్డ్ అవుతుంది? వాళ్ళంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇన్వెస్ట్ ఎందుకు చేస్తారు, లాంగ్ టర్మ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద? సో ఇవన్నీ ఆలోచించాలి. ఇప్పుడు కొన్ని రకాల ల్యాండ్స్ ఇవి ఉన్నాయండి, వాటిని ఇప్పుడు కొన్ని రకాల గోడౌన్స్ ఉన్నాయి. గోడౌన్స్ ఎవరు తీసుకుంటారు? సో ఇలాగా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ అనేటటువంటి అప్రోచ్ అనేది అన్నిటికీ వర్తించదు. వన్ సైజ్ ఫిట్స్ ఆల్ బదులు డిఫరెంట్ మోడల్స్ని మెథడ్స్ని ఫాలో అవ్వాలి. అది ఇక్కడ చెప్తున్నటువంటిది. నెక్స్ట్ ఇష్యూ డెప్యూటీ స్పీకర్. లోక్సభకి సంబంధించి డెప్యూటీ స్పీకర్ని అపాయింట్ చేయడంలో డిలే ఎందుకు ఇంతైంది? 830 రోజుల నుంచి లేరు. మనకి రాజ్యాంగంలో ఆర్టికల్ 93 అనే దాని కింద మనకి లోక్సభకి స్పీకర్ మరియు డెప్యూటీ స్పీకర్ని లోక్సభ యొక్క సభ్యులు ఎన్నుకోవాలి అన్నటువంటి రూల్గా దీంట్లో ఉంది. మరి ఎన్ని రోజుల లోపల ఎన్నుకోవాలన్నది చెప్పలేదు. స్పీకర్ డిప్యూటీ స్పీకర్ ఉండాలి అన్నారు. ఇప్పుడు చూడండి, ఒకవేళ స్పీకర్ యాబ్సెంట్ అయితే డెప్యూటీ స్పీకర్ కూడా లేకుంటే అప్పుడు కొంతమంది ప్యానల్ ఆఫ్ మెంబర్స్, సీనియర్ ఎంపీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్యానల్గా ఫామ్ అవుతారు, వాళ్ళందరూ కలిసి సభను నిర్వహిస్తారు. సో ఇప్పుడు మొన్న మనకి స్పీకర్కి కోవిడ్ వచ్చి ఆయన యాబ్సెంట్ అయితే ప్యానల్ మెంబర్స్ చూసుకోవాల్సి వచ్చింది. డిప్యూటీ స్పీకర్ ఉంటే బాగుండేది కదా, మరి ఎందుకు అపాయింట్ చేయట్లేదు? డిప్యూటీ జనరల్గా స్పీకర్ మెజారిటీ ఓటింగ్ ఉండాలి కాబట్టి రూలింగ్ పార్టీ నుంచి స్పీకర్ని, అపోజిషన్ పార్టీ నుంచి డెప్యూటీ స్పీకర్ని ఎన్నుకోవడం కన్వెన్షన్, మ్యాండేటరీ ఏం కాదు రాజ్యాంగం కింద, బట్ బై కన్వెన్షన్ అది చేస్తారు. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఆ కన్వెన్షన్ నుంచి దారి తప్పేసి అసలు ఎన్నుకోనే లేదు. మరి రూలింగ్ పార్టీ ఏమంటుందంటే, అసలు మీలో ఎవరు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరండి? లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎవరు లేరు కదా. మినిమం 10% సీట్స్ వస్తేనే లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్నారు. మరి 10% సీట్స్ ఏ పార్టీకి రాలేదు కదా, మరి ఎలాగా? అందుకని అన్నారు. అయితే అప్పట్లో రాజీవ్ గాంధీ టైంలోనూ మరి అప్పుడు కాంగ్రెస్కి ఎక్కువ సీట్స్ వచ్చున్నాయి. అయినా సరే వాళ్ళు ఏఐడిఎంకేకి సంబంధించినటువంటి మెంబర్ని డెప్యూటీ స్పీకర్ ఎన్నుకున్నారు కదా. మరి కన్వెన్షన్స్, పార్లమెంట్కి కొన్ని కన్వెన్షన్స్ ఉంటాయి, వాటిని పాటించాలి కదా. లోక్సభ అనేటటువంటిది ఎఫెక్టివ్గా ఫంక్షన్ అవ్వాలి, మరి డిప్యూటీ స్పీకర్ పోస్ట్ వేకెంట్గా ఉంటే ఎట్లా? సో దానికి త్వరగా ఎలక్షన్స్ని నిర్వహించండి అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ ఇష్యూ ఎడ్యుకేషన్కి సంబంధించి సోషల్ ఇష్యూస్ అనే దాని కింద చదువుకుంటాం. మనకి న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 అనేది ఉంది. ఆ న్యూ ఎడ్యుకేషనల్ పాలసీ 2020 కింద 2 ఇంపార్టెంట్ విషయాల్ని ప్రపోజ్ చేయడం జరిగింది యూనివర్సిటీస్కి సంబంధించి. ఒకటి క్రెడిట్ బ్యాంక్ సిస్టమ్. అంటే ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం మనకి ఇన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటిని కంప్లీట్ చేయగానే మార్క్స్ వస్తాయి కదా. అలా కాకుండా క్రెడిట్స్ అనేటటువంటివి మనం ఎప్పుడైనా సరే ఆ క్రెడిట్స్ అనేటటువంటివి ఒక సబ్జెక్ట్కి ఇన్ని క్రెడిట్స్ అని ఉంటాయి. ఆ క్రెడిట్స్ అనేటటువంటి మినిమం క్రెడిట్స్, మ్యాక్సిమం ఇలాగా. సో ఆ క్రెడిట్ సిస్టమ్స్, క్రెడిట్ అన్నిటినీ కూడా ఇదిగో ఈ పర్టికులర్ ఇయర్లో ఇన్ని క్రెడిట్స్, ఓవరాల్గా ఇంత క్రెడిట్స్, ఈ స్కోర్స్ అనేటటువంటివన్నీ కూడా క్రెడిట్ బ్యాంక్ అనే దాంట్లో ఉంటాయి. వాళ్ళు లెట్సే ఇక్కడి నుంచి వేరే కాలేజ్కి మారారు అనుకుందాం, అక్కడ మళ్ళీ ఈ క్రెడిట్ బ్యాంక్లో మళ్ళీ వాళ్ళకి నెక్స్ట్ ఇయర్కి సంబంధించినవో లేదా ఆ నెక్స్ట్ సెమిస్టర్ యాడ్ అవుతూ వస్తాయి. అలా క్రెడిట్ బ్యాంక్ అనే దాన్ని ఏర్పాటు చేయాలి అని 40 సెంట్రల్ యూనివర్సిటీస్ అనేటటువంటివి క్రెడిట్ బ్యాంక్ని ఇంప్లిమెంట్ చేస్తాము అన్నట్టుగా చెప్తున్నాయి. క్రెడిట్ బ్యాంక్ అంటే ఏంటి? స్టూడెంట్స్ మామూలుగా క్వాలిఫై అవుతారు, క్రెడిట్స్ అనేటటువంటివి తీసుకుంటారు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు చదివారు అనేది కాదు, వాళ్ళు ఎన్ని సంవత్సరాలన్నా చదవనివ్వండి, ఆ ఎగ్జామ్ రాస్తే ఆ పర్టికులర్ సబ్జెక్ట్లో ఎన్ని క్రెడిట్స్ వచ్చాయి అట్లా అన్నమాట. సో ఇప్పుడు మల్టిపుల్ ఎంట్రీ, ఒక సంవత్సరం ఒక కోర్సులో ఇంకొక దాంట్లో ఇలాగ జాయిన్ అవ్వచ్చు. ఆ క్రెడిట్స్ అనేటటువంటివి ఇంకో కాలేజ్లోనూ జాయిన్ అవ్వచ్చు, మార్పు చేసుకోవచ్చు. దానికోసం ఈ క్రెడిట్ బ్యాంక్ అనేటటువంటి దాన్ని తీసుకొని రావడం, దాని ఇంప్లిమెంటేషన్. గ్లూ గ్రాంట్ అంటారు. గ్లూ గ్రాంట్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే సేమ్ సిటీలో ఉన్నాయో అవి రీసోర్సెస్ని షేర్ చేసుకోవడం, వాటిని గ్లూ గ్రాంట్ సిస్టమ్ అని పిలుస్తారు. ఈ విధంగా ఈ రెండింటిని న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కింద తీసుకొని వచ్చిన వాటి రెండింటిని ఇంప్లిమెంట్ చేస్తాము. వాటి కోసం వివిధ రకాల మెజర్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. గ్లూ గ్రాంట్ అంటే ఏంటి, క్రెడిట్ బ్యాంక్ అంటే ఏంటో అర్థమైందా? నెక్స్ట్ ఇష్యూ శైలేంద్ర సింగ్. ఆయనకి టర్టిల్ స్పీషీస్ని ప్రొటెక్ట్ చేసినందుకు గాను
అవార్డు అనేటటువంటిది లభించడం జరిగింది అని చెప్తున్నారు. వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్ అన్నీ మరి కొన్ని ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే టర్టిల్ ప్రొటెక్షన్కి పనిచేస్తున్నాయో ఇవన్నీ కలిసి ప్రతి సంవత్సరం ఒక అవార్డుని అందిస్తాయన్నమాట. ఆ అవార్డు పేరు బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అని అంటాం. ఈ బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డు అనేటటువంటి దాన్ని ఎందుకు ఇచ్చారు ఈ శైలేంద్ర సింగ్ అనేటటువంటి వ్యక్తికి? ఇంతకీ 3 రకాలైనటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్, ఇంకా అవి కాపాడకపోతే ఎక్స్టింక్ట్ అయిపోతాయి, అటువంటి క్రిటికల్లీ ఎండేంజర్డ్ 3 రకాల స్పీషీస్. వాటిలో రెడ్ క్రోన్ రూఫ్డ్ టర్టిల్, ఇప్పుడు అతను పట్టుకున్నారా, అది రెడ్ క్రోన్ రూఫ్ టర్టిల్ అని. రెండోది నదన్ రివర్ టెర్రాపిన్ అని. మూడోది బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్. ఈ 3 కూడా తాబేళ్ళు. ఈ 3 తాబేళ్ళని డాక్టర్ శైలేంద్ర సింగ్ ఆయన యొక్క టీం ప్రొటెక్ట్ చేయడం జరిగింది. సో అందుకు గాను వీళ్ళకి ఈ పర్టికులర్ అవార్డ్ అనేది బెల్లర్ టర్టిల్ కన్జర్వేషన్ అవార్డ్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. IUCNలో ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్గా ఉన్నాయి. టర్టిల్ సర్వైవల్ అలయన్స్ అని, IUCN అని, ఫ్రెష్ వాటర్ టర్టిల్ స్పెషలైజేషన్ గ్రూప్ అని, టర్టిల్ కన్జర్వెన్సీ అని, టర్టిల్ కన్జర్వేషన్ ఫండ్ అని, ఇలాంటివన్నీ కలిసి ఈ పర్టికులర్ ఫండ్ని అందించడం జరిగింది. మనం ఎక్కువగా ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ అని చదువుకుంటాం. అవి క్రిటికల్లీ ఎండేంజర్డ్లో లేదండి, అవి ఓన్లీ వల్నరబుల్ స్టేట్లోనే ఉన్నాయి. ఇది ఈ 3 రెడ్ క్రోన్ రూఫ్ టర్టిల్ కానివ్వండి, నదన్ రివర్ టెర్రపిన్ కానివ్వండి, బ్లాక్ సాఫ్ట్ షెల్ టర్టిల్ కానివ్వండి, ఇవి క్రిటికల్లీ ఎండేంజర్డ్ పొజిషన్లో ఉన్నాయి. అందుకే వీటిని ప్రొటెక్ట్ చేయాలి. దానికోసమే దాన్ని ప్రొటెక్ట్ చేసినందుకు గాను ఈయనకు అవార్డు వచ్చింది. మన లాస్ట్ ఇష్యూ ఎకానమీకి సంబంధించినటువంటిది. యాపిల్ అనేటటువంటి కంపెనీ యాంటీ ట్రస్ట్ అనేటటువంటి కేసుని ఫేస్ చేస్తుంది ఇండియాలో. యాప్స్ ఇష్యూలో అంటున్నారు. అంటే ఏంటి? ఫస్ట్ మనకి ఇండియాలో యాంటీ ట్రస్ట్ కేసెస్ని కాంపిటీషన్ కేసెస్ అంటారు. యూరోప్లో USA యాంటీ ట్రస్ట్ కేసు అంటారు. మనం ఇక్కడ కాంపిటీషన్ని వైలేట్ చేయడము అనేటటువంటి దానికి అని చదువుకుంటాం. మనకి కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఇటువంటి కేసెస్ అన్నిటినీ చూడడానికి నోడల్ ఏజెన్సీ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సరే, ఇప్పుడు విషయం ఏంటి అంటే యాపిల్ అనేటటువంటిది ఫోన్ ఉంది. ఈ యాపిల్ అనేటటువంటి ఫోను వివిధ రకాల డివైసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ యాప్ పర్చేజెస్ అంటున్నారు. అంటే ఆ ఫోన్లోనే కొన్ని యాప్స్ అనేవి వస్తున్నాయి. సో అంటే ఇప్పుడు ఐఫోన్కి సంబంధించి ఐట్యూన్స్ అని ఉందండి. సో ఆ సాఫ్ట్వేర్ని మనం పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఇలాగా దాంట్లో ఉండేటటువంటి చాలా సాఫ్ట్వేర్స్ పర్చేస్ చేసుకొని వాడితే కంపాటబుల్గా ఉంది. అదర్ యాప్స్కి అది అవకాశం ఇవ్వట్లేదు. దాని ఓన్ హార్డ్వేర్ అంటే ఫోన్స్ అనేవి ఉన్నాయి కాబట్టి అదర్ యాప్స్కి మరి అది ఏ విధంగా ఫెయిర్ కాంపిటీషన్ ఇస్తున్నట్టు? ఇప్పుడు నా ఫోన్ వాడుతున్నా కాబట్టి నువ్వు నా యాప్సే వాడుకోవాలంటుంది, కానీ వీటికి ఎక్కడ కాంపిటీషన్ ఎక్కడ ఇస్తున్నట్టు? సో అందుకని ఇది అన్ఫెయిర్ కాంపిటీషన్. ఎందువల్ల దానికి ఆ అన్ఫెయిర్ కాంపిటీషన్కి అవకాశం వచ్చింది? ఇంతకు అసలు అవకాశమే ఎలా వచ్చింది? దానికి మార్కెట్ డామినెన్స్ అనేటటువంటిది ఉంది. అంటే ఏంటి? డామినెన్స్ అని అంటారు. మార్కెట్ డామినెన్స్ అంటే ఏంటి అంటే దానికి ఫోన్స్ అనేటటువంటి ఉన్నాయి. ఆ ఫోన్ అనేటటువంటి దానికి అదే మ్యానుఫ్యాక్చర్ చేసి ప్రీ ఇన్స్టాల్ చేసి పెడుతుంది. అందుకనే డామినెంట్ పొజిషన్ అని అంటారు. డామినెంట్ పొజిషన్ దానికి మార్కెట్లో ఉంది కదా అని దాన్ని మిస్యూజ్ చేసుకుంటే ఎట్లా? కాంపిటీషన్ని స్టిఫల్ చేస్తే ఎట్లా? అది ఇక్కడ అడుగుతున్నటువంటి క్వశ్చన్. మన ఇండియాలో ఇలాంటి వాటన్నిటికీ నోడల్ ఏజెన్సీ ఎవరు? CCI. సో CCI ముందు కేసు అనేది ఇప్పుడు పెండింగ్లో ఉంది. అదేవిధంగా యూరోప్లో ఇలా చాలా దేశాల్లో కూడా యాపిల్ అనే కంపెనీ మీద ఇలాంటి యాంటీ ట్రస్ట్ కేసెస్ అనేటటువంటి ఉన్నాయి. ఇది వాళ్ళకి మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.